రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని జన్వాడలో జరిగిన ఘర్షణ కేసులో 30 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. అందులో 11 మందిని రిమాండ్కు తరలించారు. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ 30 మందిపై SC/ST అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. గ్రామంలో 144 సెక్షన్ను విధించారు. బయటి వ్యక్తులను గ్రామం లోపలికి అనుమతించడం లేదు పోలీసులు. గ్రామంలో ర్యాలీలు, ధర్నాలు, సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అదే విధంగా ఆగిపోయిన సీసీ రోడ్డు పనులను నిబంధనల మేరకు పోలీసులు పూర్తి చేయించారు. రోడ్ అఫీషియల్ రోడ్, గవర్నమెంట్ రోడ్, శాంక్షన్ రోడ్ వేస్తున్నప్పుడు టూ గ్రూప్స్ అంటే సేమ్ విలేజ్ వాళ్ళే. ఒకటేమో క్రిస్టియన్ కమ్యూనిటీ కన్సర్నింగ్ గ్రూప్, ఒకటేమో హిందూ కమ్యూనిటీ కన్సర్నింగ్ గ్రూప్స్. ఈ విలేజ్ రోడ్ వేస్తున్నప్పుడు రోడ్ లెంత్ ఎంత ఉండాలా, విడ్త్ ఎంత ఉండాలా, దాని మీద కొంచెం ఇష్యూ అయింది. సో ఇష్యూ అయినప్పుడు ఇమీడియట్ గా మా పోలీస్ టీం రెస్పాండ్ చేసి ఇమీడియట్ గా దాన్ని కంట్రోల్లో తీసుకున్నాం సిచ్యువేషన్ ని. సో HMDA నుంచి ఈ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా చెప్పారు ఎంత రోడ్ ఎంత విడ్త్ ఉండాలో. దాని ప్రకారమే ఇప్పుడు యాక్షన్ తీసుకొని రోడ్ కరెక్ట్ గా వేపిస్తాం. ఓకే. అండ్ నేను నైట్ అయితే కేసెస్ రిజిస్టర్ చేశాము. యాజ్ పర్ లా వి విల్ టేక్ ది నెసెసరీ యాక్షన్.